డిమెన్షియా 60 ఏళ్ల వారి కోసం మతిమరుపు రాకుండా 6 నియమాలు. డిమెన్షియా, సూడో డిమెన్షియా దూరం చేసే 6 నియమాలు. పాస్వర్డ్లు, తాళం చెవులు మర్చిపోతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. 60 ఏళ్లు వచ్చాక చాలా మంది డైలీ లైఫ్ లో మతిమరుపు నెమ్మదిగా మొదలవుతుంది. తాళపు చెవులు ఎక్కడ పెట్టారో గుర్తు లేకపోవడం, గ్యాస్ ఆఫ్ చేశామో లేదో అనే అనుమానం రావడం, ఎవరో పేరు వెంటనే గుర్తు రాక ఇబ్బంది పడడం, ఇలాంటి లక్షణాలన్నీ మొదలవుతాయి. దీన్ని డిమెన్షియా అంటారు. ఇది సాధారణంగా 65 ఏళ్ల తర్వాతే మొదలవుతుంది. కానీ విచిత్రం ఏమిటంటే ఈ మధ్య కాలంలో 30 ఏళ్ల వయసులో కూడా ఈ లక్షణాలు కనిపిస్తున్నాయి. దీనివల్ల మీటింగ్ టైంలు, పనులు, పాస్వర్డ్లు తరచుగా మర్చిపోవడం, ఇంట్లో వాళ్ళు ఏదైనా తీసుకొని రమ్మని చెప్తే మర్చిపోవడం, ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. ఇవన్నీ డిమెన్షియా లక్షణాల్లా కనిపించినా కొన్నిసార్లు ఇవి సూడో డిమెన్షియా అనే పరిస్థితి కారణంగా కూడా వస్తాయి. ఈ మధ్య ఇలాంటి లక్షణాలు మీలో కూడా కనిపిస్తున్నట్లుగా అనిపిస్తుంది కదా. అయితే ఈ వీడియో మీకోసమే. ఈ రోజు వీడియోలో 60 ఏళ్లలో బ్రెయిన్ పదును పెంచుకోవడానికి 6 సింపుల్ రూల్స్ ని చెప్పబోతున్నాను. ఈ రూల్స్ డిమెన్షియా మరియు సూడో డిమెన్షియా రెండింటిని ఎదుర్కోవడంలో ఉపయోగపడతాయి. కాబట్టి ఎక్కువ ఆలస్యం చేయకుండా మతి మరుపుని పోగొట్టే ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసే ముందు ఒకసారి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే లాస్ట్ పాయింట్ అస్సలు మిస్ అవ్వకండి, ఇది చాలా ముఖ్యం. నమస్కారం, నేను డాక్టర్ మాధురి వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. డిమెన్షియా అనేది మెదడు పనితీరు క్రమంగా తగ్గిపోతూ జ్ఞాపకం, ఆలోచన, నిర్ణయాలు, రోజువారీ పనులు చేసే సామర్థ్యం బలహీనపడే ఒక నిజమైన న్యూరలాజికల్ సమస్య. ఇది వయసు పెరగడం వల్ల ముఖ్యంగా 60 ఏళ్ల తర్వాత వచ్చే ఒక సమస్య. ఇక సూడో డిమెన్షియా విషయానికి వస్తే ఇది బ్రెయిన్ డ్యామేజ్ కాదు, ఎక్కువగా డిప్రెషన్, ఆందోళన, ఒత్తిడి వంటి మానసిక పరిస్థితుల వల్ల టెంపరరీ మెమరీ ప్రాబ్లమ్స్ కనిపిస్తాయి. ఇది ఎక్కువగా యువత లేదా 30 to 40 ఏజ్ మధ్యలో కనిపిస్తూ ఉంటుంది. సరైన చికిత్సతో ఇది తిరిగి నార్మల్ అవుతుంది. డిమెన్షియా ఉన్న వారి లక్షణాలు ఎలా ఉంటాయి అనే విషయానికి వస్తే రీసెంట్గా జరిపిన కన్వర్సేషన్స్ కూడా మర్చిపోవడం, వస్తువులు పెట్టిన చోట గుర్తు ఉండకపోవడం, పదాలు మర్చిపోవడం, అడిగిన ప్రశ్నే మళ్ళీ అడగడం, తెలిసిన ప్రదేశాల్లో కూడా తప్పిపోవడం, రోజువారీ పనులను నిర్వహించడంలో ఇబ్బంది, దగ్గర వాళ్ళ పేర్లను కూడా మర్చిపోవడం, ఒకే కథను లేదా మాటను వింటున్నప్పుడు విషయం అనుసరించలేకపోవడం, సమయం లేదా తేదీలు గుర్తు పెట్టుకోలేకపోవడం, డబ్బు లేదా భద్రత విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం, తెలిసిన పనులు కూడా ఎలా చేయాలో మర్చిపోవడం, మానసిక స్థితి మరియు వ్యక్తిత్వంలో మార్పులు రావడం, ఈ లక్షణాలన్నీ డిమెన్షియాతో బాధపడే వారిలో కనిపిస్తూ ఉంటాయి. సూడో డిమెన్షియా వల్ల కాన్సంట్రేషన్ లేకపోవడం, మోటివేషన్ తగ్గిపోవడం, తాత్కాలికంగా జ్ఞాపక సమస్యలు వంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. కానీ రోజువారీ సామర్థ్యంపై అంత పెద్ద ప్రభావం ఉండదు. కాకపోతే దీన్ని దూరం చేసుకోవడం మంచిది. డిమెన్షియా మరియు సూడో డిమెన్షియా అంటే ఏంటి, ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో మీకు అర్థమైంది. ఇప్పుడు మీ వయసు మరియు లక్షణాలను బట్టి మీరు డిమెన్షియా లేదా సూడో డిమెన్షియాతో ఇబ్బంది పడుతున్నారో కామెంట్ చేయండి. డిమెన్షియా లేదా సూడో డిమెన్షియాతో బాధపడే ఎవరైనా ఇప్పుడు చెప్పబోయే 6 రూల్స్ పాటిస్తే ఖచ్చితంగా మీ బ్రెయిన్ ని షార్ప్ చేసుకోవచ్చు. మొదటిది డైట్. వాల్నట్ మరియు బాదం ఇవి చూడడానికి చిన్నవే, కానీ వాటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మరియు విటమిన్ ఇ పుష్కలంగా ఉంటాయి. అవి మన బ్రెయిన్ సెల్స్ ని రిపేర్ చేస్తాయి మరియు మన జ్ఞాపక శక్తిని పదును పెడతాయి. ప్రతిరోజు 2 నుంచి 3 వాల్నట్స్, 5 నుంచి 6 బాదం పప్పులు తినండి. వాటిని రాత్రిపూట నీటిలో నానబెట్టి ఉదయం తొక్క తీసి పరగడుపున తినండి. మతిమరుపు కోసం తింటున్నారు కదా అని రాత్రిపూట నానబెట్టడం మర్చిపోకండి. ఇక రెండవది ఆమ్లా లేదా ఉసిరికాయ. ఆమ్లాలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి మరియు మెదడులోని ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కోవడానికి ప్రతిరోజు ఒక ఉసిరికాయ తినడానికి ప్రయత్నించండి. ఇది సీజనల్ ఫ్రూట్ కాబట్టి అన్ని సీజన్స్ లో దొరకడం కష్టం. కాబట్టి పచ్చడి, మురబ్బా, క్యాండీ ఈ రూపంలో స్టోర్ చేసుకుని తీసుకోవచ్చు. ఇక మూడవది నెయ్యి బ్రెయిన్ సెల్స్ ని హెల్దీ ఫ్యాట్స్ తో నరిష్ చేస్తుంది. ఇవి జ్ఞాపక శక్తి మరియు
మానసిక స్పష్టతకు మద్దతు ఇస్తాయి. దీంట్లో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు మెదడు ఒత్తిడిని తగ్గిస్తాయి. అంతేకాకుండా దీంట్లో ఉండే ముఖ్యమైన ఫ్యాటీ యాసిడ్స్ నరాల పనితీరుని మెరుగుపరుస్తాయి. వీటితో పాటు నెయ్యి న్యూట్రియంట్స్ యొక్క అబ్జార్ప్షన్ని కూడా పెంచుతుంది. ఆయుర్వేదంలో ఓజస్కు సపోర్ట్ చేస్తుంది మరియు మితంగా తీసుకుంటే పూర్తి బ్రెయిన్ని పదును చేయడంలో ఉపయోగపడుతుంది. ఇదే కాకుండా నెయ్యి వల్ల ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయి. కాకపోతే దీన్ని ఉపయోగించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. దీన్ని ఎలా ఉపయోగించాలి, రోజు ఎంత మోతాదులో తీసుకోవాలి, అలాగే నెయ్యితో ఇంకా ఎలాంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చు, ఇవన్నీ డీటెయిల్డ్గా తెలుసుకోవాలనంటే మన ఛానల్లో ఒక సపరేట్ వీడియో అప్లోడ్ చేశాం. కావాలంటే మీకోసం డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఈ వీడియో అయ్యాక వెళ్ళి చూడండి. ఇక 4వది పసుపు మరియు మిరియాలు. ఇవి జ్ఞాపక శక్తిని మరియు దృష్టిని మెరుగుపరుస్తాయి. ఒక గ్లాస్ పాలు తీసుకొని 1/2 టీ స్పూన్ పసుపు పొడి మరియు చిటికెడు మిరియాల పొడి వేసి రాత్రి పడుకునే ముందు తాగండి. పసుపులో కర్క్యూమిన్ మెదడు వాపును తగ్గిస్తుంది, యాంటీ ఆక్సిడెంట్ యాక్టివిటీస్ని పెంచుతుంది, జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తుంది మరియు న్యూరో ట్రాన్స్మిటర్లను పెంచుతుంది. అంతేకాకుండా ఇది మెదడుకి రక్త ప్రవాహాన్ని పెంచుతుంది. ఇక మిరియాల విషయానికి వస్తే మన బ్రెయిన్ సెల్స్ ని డ్యామేజ్ చేసే బీటా అమైలాయిడ్ అని పిలువబడే కొన్ని రకాల ప్రోటీన్లు రిలీజ్ అవుతూ ఉంటాయి. ఇవి మెయిన్ సెల్స్ ని డ్యామేజ్ చేస్తూ ఉంటాయి. కానీ వీటి నుంచి బ్రెయిన్ డ్యామేజ్ అవ్వకుండా మిరియాల్లో ఉండే పెపరిన్ అనే పదార్థం రక్షిస్తుంది. కాబట్టి ఏజ్ పెరుగుతున్న కొద్దీ డిమెన్షియా వంటి సమస్యలను నివారించడానికి అలాగే బ్రెయిన్ని పదును పెట్టడానికి వీటిని మన డైట్లో చేర్చుకోవడం చాలా మంచిది. ఆయుర్వేదంలో కూడా మిరియాలకు గొప్ప స్థానం ఉంది. ఆయుర్వేదంలో మిరియాలు మరీచగా పిలువబడతాయి. వీటిలో ఉండే పెపరిన్ అనే న్యాచురల్ యాక్టివ్ కాంపౌండ్ ధ్యానం, జ్ఞాపకం, గ్రహణ శక్తిని మెరుగుపరచడంలో సహాయపడతాయి. అంతేకాకుండా జీర్ణాగ్నిని పెంచి ఫుడ్ ఎసెన్స్ని మెదడు వరకు సరిగ్గా తీసుకువెళ్లేలా చేస్తుంది. అలాగే నాడీ వ్యవస్థను ఉత్తేజపరిచి మానసిక అలసటను తగ్గించి మనసుని చురుగ్గా ఉంచుతుంది. ఆయుర్వేదం ప్రకారం ఇది తమస్సును తగ్గించి సత్వగుణాన్ని పెంచే శక్తిని కలిగి ఉండడం వల్ల మెదడు పదును, స్పష్టత, వేగం మెరుగవుతుంది. అలాగే పాలకూర మరియు మెంతులు, గుమ్మడికాయ గింజలు మరియు పొద్దుతిరుగుడు విత్తనాలను నీటిలో నానబెట్టి సాయంత్రం తినండి. దీంతో పాటు వీలైతే బ్రాహ్మి మరియు శంఖపుష్పి యొక్క ఆయుర్వేద టానిక్ తీసుకోండి. ఈ హర్బ్స్ మీ మనస్సుని ప్రశాంతపరుస్తాయి మరియు దృష్టిని పెంచుతాయి. ఇక 2వది ఎక్సర్సైజ్. మన మెదడుకి ఎల్లప్పుడూ ఫ్రెష్ బ్లడ్ మరియు ఆక్సిజన్ అవసరం. ఇది ఎక్సర్సైజ్ ద్వారా మాత్రమే లభిస్తుంది. మీరు రోజంతా కూర్చొని పనిచేస్తే మెదడు యొక్క ఎనర్జీ లెవెల్స్ మరియు సామర్థ్యం రెండు తగ్గడం ప్రారంభం అవుతాయి. ఏ వయసులో ఉన్నవారైనా బ్రెయిన్ పదునుగా ఉంచుకోవాలనుకుంటే, మెదడు శక్తిని పెంచుకోవాలనుకుంటే, జ్ఞాపక శక్తిని మెరుగుపరచుకోవాలనుకుంటే ఈ రోజు నుంచే ఎక్సర్సైజ్ ని ప్రారంభించండి. వీలైతే మీరు 15 నిమిషాల మార్నింగ్ వాక్ ప్రారంభించి క్రమంగా మీ వ్యవధి మరియు వేగాన్ని పెంచుకోవచ్చు. యోగాసనాలు కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. సర్వాంగాసనం, శవాసనం కూడా చాలా ప్రభావవంతంగా ఉంటాయి. ఈ ఆసనాలు మీ జ్ఞాపక శక్తికి మరియు దృష్టికి చాలా మంచివి మరియు ఒత్తిడిని తగ్గిస్తాయి. మనం తరచుగా నిర్లక్ష్యం చేసే మరొక ముఖ్యమైన ఎక్సర్సైజ్ ఉంది, అదే లైట్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్. బాడీ వెయిట్ లిఫ్ట్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు శరీరంలో ఒక కెమికల్ విడుదలవుతుంది. దీనిని మనం BDNF అని పిలుస్తాం. అంటే బ్రెయిన్ డిరైవ్డ్ న్యూరోట్రాఫిక్ ఫ్యాక్టర్. ఇది మన బ్రెయిన్ సెల్స్ కి ఫర్టిలైజర్ లాగా పనిచేస్తాయి. బ్రెయిన్ ని పదును పెడుతుంది మరియు ఒత్తిడిని తగ్గిస్తుంది. అలాగే మీరేమీ హెవీ వెయిట్ ఎత్తాల్సిన అవసరం లేదు. మీ బలం మరియు సౌకర్యాన్ని బట్టి మీరు తేలికపాటి లిఫ్టింగ్లతో ప్రారంభించవచ్చు. మీ శరీర బలం పెరిగే కొద్దీ మీరు క్రమంగా ఈ బరువులను పెంచుకోవచ్చు. ఒకవేళ మీరు వెయిట్ లిఫ్ట్ చేయలేకపోతే లేదా జిమ్ కి వెళ్ళడానికి సమయం లేకపోతే సింపుల్ గా పుషప్లు, సిటప్స్, లంజెస్ లేదా స్క్వాట్స్ వంటి వాటిని కూడా చేయవచ్చు. ఇవి కూడా అంతే ప్రభావవంతమైన ఎక్సర్సైజ్లే. కాబట్టి ప్రతిరోజు కనీసం 30 నిమిషాలకు కట్టుబడి ఉండండి. అది మీ మనస్సుపై ఎంత సానుకూల ప్రభావాన్ని చూపుతుందో మీరే చూడండి. ఇక 3వది కొత్త స్కిల్స్. మన బాడీ మరియు మజిల్స్ కి ఎక్సర్సైజ్ అవసరమైనట్లే
మీ బ్రెయిన్ ని బలోపేతం చేయడానికి మెంటల్ ఎక్సర్సైజ్ అవసరం. మీరు మీ బ్రెయిన్ ని ఛాలెంజ్ చేయకపోతే అది బలహీనంగా మరియు సోమరిలాగా తయారవుతుంది. అందువల్ల మీ మెదడు ఒత్తిడి లేకుండా పనిచేయడానికి మరియు విశ్లేషించడానికి ప్రతిరోజు ప్రయత్నించడం చాలా ముఖ్యం. కాబట్టి కొత్త స్కిల్స్ మీద దృష్టి పెట్టండి. ఉదాహరణకి ఏదైనా కొత్త భాష నేర్చుకోవడం, మ్యూజిక్ నేర్చుకోవడం లేదా స్వెటర్ అల్లడం. ఇలా మీ టేస్ట్ కి తగ్గట్టు కొత్త విషయాన్ని నేర్చుకోవడం ప్రారంభించండి. ఇవి మీ మెదడులో కొత్త నాడీ మార్గాలను కూడా సృష్టిస్తుంది. ఇవి మీ జ్ఞాపక శక్తి మరియు దృష్టికి చాలా సహాయపడతాయి. ఇది మొదట్లో కష్టంగా కనిపించవచ్చు, కానీ మీకు ప్రారంభించిన తర్వాత మీరు గుర్తించదగిన మెరుగుదలను చూస్తారు మరియు మంచి అనుభూతిని పొందుతారు. మరి మీరు దేన్ని నేర్చుకోవడానికి ఇష్టపడతారో మాతో షేర్ చేసుకోండి. మీకోసం మా కామెంట్ బాక్స్ ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. అలాగే ఇప్పటి వరకు ఏదైనా కొత్త విషయాన్ని తెలుసుకున్నట్టుగా మీకు అనిపిస్తే వెంటనే వీడియోని లైక్ చేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇక 4వ రూల్ కి వచ్చేస్తే నిద్ర. చాలా మంది రోజంతా నీరసంగా అలసిపోయినట్లుగా ఫీల్ అవుతూ ఉంటారు. వారు చేయాలనుకున్న పనులలో సగం కూడా పూర్తి చేయలేకపోతారు. దీనికి ప్రధాన కారణం ఏంటో మీకు తెలుసా? అర్ధరాత్రి వరకు ఫోన్ స్క్రోల్ చేయడం. అవును, మనందరం రోజంతా బిజీగా ఉంటాం. రాత్రి ఖాళీగా ఉన్నప్పుడు మన ఫోన్లు మన చేతుల్లో ఉంటాయి. దీనివల్ల మనకు తగినంత నిద్ర రాదు. మనకి ఇంకా టైం ఉందిలే, కాసేపు ఫోన్ చూద్దాం అని మనం అనుకుంటాం. ఛార్జర్ మీ ఫోన్ కి ఎలా పనిచేస్తుందో నిద్ర మన శరీరానికి మరియు మెదడుకి కూడా అదే విధంగా పనిచేస్తుంది. సరైన నిద్రతో మీరు దాన్ని సరిగ్గా ఛార్జ్ చేయకపోతే మరుసటి రోజు మీకు ఎనర్జీ తక్కువగా ఉంటుంది. కాబట్టి మీ మెదడు సరిగ్గా పని చేయాలనుకుంటే ప్రతిరోజు ఒకే సమయంలో పడుకోండి మరియు అదే సమయంలో లేవండి. మన శరీరంలో సర్కేడియన్ రిథమ్ అనే ఒక ఇంటర్నల్ క్లాక్ ఉంటుంది. మీరు ఆ క్లాక్ రిథమ్ కు భంగం కలిగిస్తే మీ ఎనర్జీ మాత్రమే కాకుండా మీ జ్ఞాపక శక్తి మరియు దృష్టి కూడా ప్రభావితమవుతుంది. ఇప్పుడు మీలో చాలా మంది, డాక్టర్ నేను ఫోన్ ని స్క్రోల్ చేయకుండా నిద్రపోలేను అని అంటారు. మీరు ఈ అలవాటును వెంటనే మార్చుకోవాలి. పడుకునే ముందు 1 నుంచి 2 గంటల ముందు మీ స్క్రీన్లను ఆఫ్ చేసి దానికి బదులుగా ఒక బుక్ చదవండి. అవును, బుక్ రీడింగ్ అనేది నిద్రను ప్రేరేపించడానికి ఒక గొప్ప మార్గం. ఇది మీ బ్రెయిన్ రిలాక్స్ చేస్తుంది మరియు మీరు నిద్రపోవడానికి సహాయపడుతుంది. రాత్రిపూట బాగా నిద్ర పట్టడానికి మీరు పడుకునే ముందు 1 గ్లాసు వెచ్చటి పాలు, చిటికెడు జాజికాయ లేదా బ్రాహ్మీ పొడితో కూడా తాగొచ్చు. ఇది మీ మెదడు పనితీరుకు సహాయపడుతుంది మరియు మీరు బాగా నిద్రపోవడానికి కూడా సహాయపడుతుంది. ఇక 5వది ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ మెదడుకి న్యాచురల్ రీసెట్ గా పనిచేస్తుంది. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ సమయంలో శరీరం కీటోన్స్ ఉత్పత్తి చేస్తుంది. ఇవి మెదడుకి ఇంధనంగా పనిచేసి ఫోకస్, క్లారిటీ, మెమరీ వీటిని పెంచుతాయి. అంతేకాకుండా ఫాస్టింగ్ వల్ల BDNF అనే బ్రెయిన్ ప్రొయాక్టివ్ ప్రోటీన్ పెరుగుతుంది. ఇది న్యూరాన్లను బలపరిచి కొత్త నాడీ సంబంధాలను ఏర్పరుస్తుంది. ఇన్ఫ్లమేషన్ తగ్గటం, బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవ్వడం వల్ల బ్రెయిన్ ఫాగ్ తగ్గి బ్రెయిన్ యొక్క షార్ప్నెస్ పెరుగుతుంది. ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఎలా చేయాలి? 12, 14 లేదా 16 ఫాస్టింగ్, వీటిలో దేన్ని ఫాలో అవ్వాలి? ఇలాంటి డౌట్స్ అన్నీ ఉన్నాయా? అయితే మీ డౌట్స్ అన్నీ క్లియర్ అవ్వడానికి ఒక కంప్లీట్ వీడియో ఉంది. దాంట్లో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, చేస్తే ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ వస్తాయి, ఇవన్నీ డీటెయిల్డ్గా ఉన్నాయి. కావాలంటే ఆ వీడియో లింక్ మీకోసం డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాము. ఈ వీడియో అయ్యాక వెళ్ళి చూడండి. ఇక 6వది ప్రాణాయామం. మెదడుని పదును చేసే పవర్ఫుల్ యాక్టివిటీస్లో ప్రాణాయామం కూడా ఒకటి. ఎందుకంటే ఇది బ్రెయిన్లో ఉన్న నాడులను శుభ్రపరిచి రక్త ప్రసరణను పెంచుతాయి. ఆక్సిజన్ సరఫరా మెరుగవడం వల్ల జ్ఞాపక శక్తి, ధ్యానం, దృష్టి కేంద్రీకరణ సహజంగానే బలపడతాయి. అనులోమ్ విలోమ్, భస్త్రిక, కపాలభాతి వంటి ప్రాణాయామాలు మెదడు కణాలను ఉత్తేజపరిచి మానసిక అలసటను తగ్గిస్తాయి. ఒత్తిడి, ఆందోళన తగ్గడం వల్ల స్పష్టమైన ఆలోచన, వేగంగా నిర్ణయాలు, కాగ్నిటివ్ ఫంక్షన్ మొత్తం మెరుగుపడతాయి. అలాగే మనసుని ప్రశాంతం చేసి బ్రెయిన్ షార్ప్నెస్ ని పెంచుతుంది. చూసారు కదా, 60 దాటిన తర్వాత లేదా 30లో సూడో డిమెన్షియాతో బాధపడుతున్న ఈ 6 నియమాలు పాటించండి. మీ బ్రెయిన్ ని షార్ప్ చేసుకోండి. నేను వీడియో స్టార్టింగ్ లో చివరి వరకు చూడమని చెప్పాను, చూసారనే నేను కూడా అనుకుంటున్నాను. ఒకవేళ మీరు నిజంగా చివరి వరకు చూస్తే
మిరియాలను ఆయుర్వేదంలో ఏమని పిలుస్తారని నేను చెప్పాను. కామెంట్ చేయండి, చూద్దాం. ఎంతో మంది మన వీడియోస్ని శ్రద్ధగా చూస్తున్నారు. చాలా మంది కామెంట్స్లో శ్రద్ధగా చివరి వరకు చూస్తున్నాను అని చెప్తున్నారు. అది ఎంతవరకు నిజమో ఇప్పుడు చూద్దాం. ఒకవేళ మీరు ఏదైనా ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటే వాటిని శాశ్వతంగా దూరం చేసుకోవడానికి వర్ధన్ ఆయుర్వేద మీకు ఒక చక్కటి ఎంపిక. ఎందుకంటే మేము 26 ఏళ్లగా మిలియన్ మందికి వెన్ను, కీళ్ళు, క్యాన్సర్ వంటి అనేక రకాల సమస్యలకు చికిత్స చేసి మెరుగైన ఫలితాలను అందిస్తున్నాం. అంతేకాకుండా 4 లక్షల స్పైన్ సర్జరీలు మరియు 1 లక్ష కీళ్ల సర్జరీలను నివారించాం. అందుకే ఆలస్యం చేయకుండా మీకున్న సమస్యలను వర్ధన్ ఆయుర్వేదాకి వచ్చి దూరం చేసుకోండి. ఇలాంటి హెల్త్ టిప్స్ మరిన్ని పొందాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఆరోగ్యంగా ఉండండి, సంతోషంగా ఉండండి, మీ కష్టార్జితాన్ని కాపాడుకోండి.